ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. స్తుతులు వెనుక స్తుతులు చేయ స్మృతి కృతజ్ఞత ఊరును. మతి కడకుమో చంబుతాటు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఇక్కడ స్తుతి చేయ సాగు చింతయును యత్నము చేసి. ఇక్కడ స్తుతి చేయ సాగు చింతయును యత్నము చేసి. ఇక్కడ లేనతి శ్రమలు మోక మోక లైపోవు. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతి స్తుతులు చేయారండి. స్తోత్రం. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవయ్యుందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖక్రాంతుడనయ్యుందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నా కుత్తరమిమ్ము. నేను మరణనిద్ర నొందకుండను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి యుండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. దేవుడు పరిశుద్ధ వాక్యము మన హృదయములో ముద్రించునుగాక. ఆమేన్. మరణాత నేటి దిన వాగ్దానమును చూద్దామండి. తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చుచున్నాడు. లోకా 11:13. దేవుని యొక్క వాక్య గ్రంథమును బట్టి మనం చూసినట్లయితే, ఆయన ప్రార్థనలు యందున్న వారికి, ఆయన విజ్ఞాపన చేసే వారికి, ఆయనకు మొరపెట్టే వారికి దేవుడు ఆయన పరిశుద్ధాత్మనిచ్చేవాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపగలిగిన వాడు. ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన చెంతేనున్నారు. ఆయన చిత్తాన్ని దేవుడు నెరవేర్చుచున్నాడు. ఆయన గొప్ప ఉన్నతమైన కార్యములు చేయవాడు. ఈ రోజున భయపడవద్దు, దిగులు పడవద్దు. నువ్వు దేవునిలో ఉన్నావు. దేవుని ఆత్మ మనకు తెలియకుండానే ఆయన ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. ఆయన ఆత్మ పూర్లుగా మనల్ని చేర్చున్నాడు. ఆయన ఆత్మశక్తి చేత మనల్ని నింపు నడిపించుచున్నాడు. ఆయన ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆయన యొక్క ఉన్నతమైన బలమును మనము అనుభూతి పొందగలుగుతామని మీకు తెలియచేస్తున్నాను. అందుచేత తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చుచున్నాడని చెప్పుచున్నారు. ఈ రోజున ఆయన ఆత్మను పొందుటకు మనం సంసిద్ధంగా ఉండి దేవుని చిత్తములో, దేవుని ఇష్టములో ముందుకు సాగుదము గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరూ నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత
కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములయందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణముల స్తుతులు. దేవా, నీవు నిరాకారుడు అయ్యున్నావు, అందుచేతనే పాపులమైన మాకు కనబడవు. కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములో కొందరికి, స్వప్నములో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడు అయ్యున్నావు, స్వేచ్ఛాపరుడు అయ్యున్నావు. నీకు ఎవరినూ సలహా నీనక్కర్లేదు, అన్నయూ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు హృదయపూర్వక వందనములు. ఆమేన్. సాతాను ఎదిరించు స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడు అయిన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో ఇప్పుడే నీ సంధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. ఆమేన్. సాతాను ఎదిరించు సూత్రములు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని అన్నావు. మత్తయి 18:18. సాతాను భూలోకంలో అనేక మంది భక్తులను కట్టివేసినాడు. యేసు ప్రభువా, పరలోకములో ఆ బంధకములను విప్పు. మన దృష్టిలో ఎవరైనా బంధింపబడిన వారును ఎడల వారిని తలంచుకుని ఈ పైన వ్రాసిన విధముగా ప్రార్థింపవలెను. ఆమేన్. దానకర్తమైన తండ్రి, నీ ఉచిత దానముల నిమిత్తమై నీకు స్తోత్రములు. గాలి ఉచితము, నేను పన్ను కట్టుట లేదు. ఒకవేళ నేను కట్టినను అది చాలదు. నీ ఉచిత ధర్మము నిమిత్తమై అవి ఉన్నంతకాలము నీకు స్తోత్రములు. లోకాన్ని కలుగు చేసినది మొదలుకొని
లోకాంతము వరకు నీవు నల్ల అందరకును అవిశ్వాసులకును విశ్వాసులకును మృగములకును వృక్షములకును జీవరాశులకును ఉచితముగా ధర్మము చేయుచూనే ఉన్నావు. ఇవన్నీ మేము సంపాదించుకున్న వలనను ఎడల రవంత అయినను సంపాదించుకొనలేము. ఎన్నో పండ్లు ఎన్నో కూరగాయలు ఇచ్చుచున్నావు. మానవులు తినగా ఎన్నో మిగిలిపోవచ్చున్నవి. నీవనేక స్తోత్రములు. నీళ్లు కూడా మిగిలిపోవచ్చున్నవి. నీవు భూలోకములో పెట్టిన ఖనిజములు లోహములు అనేకములున్నవి. మానవులు ఇంకా వీటిని తీసుకుని వాడుకొనుచున్నలేదు. కొన్ని వాడుకొనుచున్నారు కానీ తరగడము లేదు. నీవు మా ఎదుట వేసిన భోజనపు బల్ల మీదనున్న పదార్థములు ఇంకా తరగడము లేదు. ఒక దరి నుండి మేము వాడుకొనుచుండగా నీవు ఇంకొక దరి నుండి క్రొత్తగా ఇచ్చుచూనే ఉన్నావు. నీ దాన స్వభావమును ఎవరు వర్ణింపగలరు? మా తెలివి తక్కువ వలన మేము వాటిని పూర్తిగా వాడుకొనలేకపోవచ్చున్నాము. నీ దానములు అందుకునే శక్తి అందరుకున్న ఎడల అందరూ ధనుకులే, ఒక్కరైనను భేదవారుండరు. నీవు కలుగు చేసిన వాటిలో ఉపయోగము లేనిది ఏదియూ లేదు. నా విషయమై నీకు ప్రతిదినము ఎంతో ఖర్చు అవుచున్నది. నీవు బిల్లు వేసిన ఎడల నేను ఇయ్యగలనా? ప్రతి నిమిషము దానమును బట్టి నీకనేక వందనములు. ఆమెన్. క్రైస్తవ సంఘములోని కొందరు రాకడ సమీపమనుచున్నారు. కొద్దిమంది మాత్రమే నమ్ముచున్నారు, కొందరు నమ్ముటలేదు. ఓ ప్రభా, ఒకవేళ నమ్మని వారు నమ్మిన ఎడల వారిని రాకడకు సిద్ధపరచుము. నమ్మని వారిని ఇంకనూ సిద్ధపరచుము. నమ్మని వారికి నమ్మకము పుట్టించుము. నమ్మిన వారిని నమ్మలేని వారిని నమ్మని వారిని రాకడకు సిద్ధపరచుము. ఇట్లు నీ సంఘమును రాకడకు ఆయత్తము చేయదు అని విశ్వసించి స్తుతించుచున్నాను. ఆమెన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటినీ రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివి నీవే. గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవానికి స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమునందు నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. దేవానికి వందనాలు. కుటుంబాలను దీవించండి. దేవాని బిడల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి.
నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబం అంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురుచూచున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింప చేయండి. దయగల తండ్రి నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో, వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో, వచ్చుట్లో తోడై ఉండండి. దేవా ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు బైబిల్ కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాన్ని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడిమి దగ్గర పనిచేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా ఇదిగో పెద్దలైన వయసు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి.
ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి. బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోంతేకాకీను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపవాదికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపవాదికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాత. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత. కీర్తన నిర్మల గారు పాల్కొడేరు. వీరికి జనవరి నెలలో గొంతు నుంచి బ్లడ్ వచ్చినది. చాలా భయపడ్డారు. ఆ లోకల్లో ఉన్న డాక్టర్ గారికి చూపించారు. అయితే వీరు ఆ సమయంలో ఫోన్ చేశారు, అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడి కార్యము చేయాలి, నా యొక్క బలహీనత నుంచి స్వస్థత కావాలని వీరు కోరారు. అప్పుడు నేను చెప్పిన విషయం ఏమిటంటే, అమ్మా హాస్పిటల్కి వెళ్ళండి, చూపించుకోనండి అని చెప్పడం జరిగింది. అయితే వీరు హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వీరికి గొప్ప స్వస్థత ఇచ్చేశారు. డాక్టర్ గారికి, ఆయా ఆర్ఎంపీ డాక్టర్ గారిని చూపించుకుంటే వారన్నారు వీడి వల్ల వచ్చింది, ఇకేమీ లేనప్పుడు ఎందుకమ్మా అన్నారంటే చెప్పకూడదు గట్టిగా. దేవుడు మళ్ళా అలాంటి బలహీనత లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి. పాల్పడేరు జన్మలైన నా పేరు జన్మలో జన్మ వల్ల జన్మ చేసింది. అందుకని నాకు జన్మ రొంపే కానీ ఏమి లేదనుకున్నాను. సడన్ గా రాత్రి సమయంలో గొంతు నుండి దగ్గుతుంటే బ్లడ్ వచ్చిందండి. చాలా భయం వేసింది. 5 గంటలకు వెంటనే ఫోన్ చేశాను, అమ్మ నువ్వు నాతో ప్రార్థన చేసుకున్న హాస్పిటల్కి వెళ్ళు అన్నారు. కానీ 5 ప్రార్థిస్తారు కదా, నాకు ఇంకేమి కాదని విశ్వాసంతో నేను డాక్టర్ గారు దేవాలయం అయితే వెళ్ళలేదండి. వెళ్తే ఏదో చెప్తారు, ఎందుకు అనేసి నేను వెళ్ళలేదు. ఇంటి దగ్గర మా ఫ్యామిలీ డాక్టర్ చూపించుకుంటే ఇది వేరే వాళ్ళు వచ్చింటే కానీ ఏమీ కాదన్నారు. కానీ డాక్టర్ చెప్పారు నాకు 5 ప్రార్థన వల్ల స్వస్థ వచ్చిందని నేను విశ్వాసంతో వెళ్ళాను. నాకు ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదండి. సాక్షి దేవుడు దీవించారు. లోకములో మాంతులు వైద్యు